ఎపిసోడ్ 5 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో పద్మజ గిరిధర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ప్రకాష్ రావుకి చెప్పగా ఆయన ఆమెకు కంగ్రాట్స్ చెప్పి గిరిధర్ గురించి వాళ్ళ అక్కతో మాట్లాడతానంటాడు. సాగర్కి హిమజ వాళ్ళ అక్క పెళ్లి గురించి చెప్పగా అతను డిసప్పాయింట్ అవుతాడు. పద్మజ సోమశేఖరాన్ని పెళ్లి చేసుకుంటుందని అనుకుంటాడు. ఇంటరాగేషన్లో సాగర్ని ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయబోగా అతను పోలీస్ అధికారిని తెలిసి సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు. సోమశేఖరం చనిపోయిన విషయాన్ని అతని తల్లికి చెప్పగా ఆమె స్పృహ తప్పిపోతుంది. సాగర్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు హిమజ అతనికి క్షమాపణలు చెప్తుంది. ఇందులో క్షమాపణ ప్రసక్తి ఎందుకు హిమ? అకస్మాత్తుగా మన కళ్ళెదుట ఒక మనిషి గిలగిలా కొట్టుకు చచ్చిపోతే అన్ని రకాల ఆలోచనలు వస్తాయి. కాకపోతే మా ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు తమ ఉద్యోగ విషయం బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు. అది ఇప్పుడు కాకపోయినా మరోసారైనా నీకు చెప్పేవాడిని అనుకో. నీ దగ్గర నుంచి దాచాలని కాదు కానీ తెలిసినప్పటి నుంచి అదొక వర్రి. నేనేదైనా ఊరెళ్తే ఎందుకు వెళ్ళానో ఏమిటో తెలియక కాస్త ఆలస్యం అయితే దిగులు పడతావు. అందుకే మీ ఇంట్లో కూడా అందరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఏమో అనాలోచితంగా నేను చేసిన పనితో ఒకవేళ వాళ్ళు నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళుంటే ఎంత ఘోరం జరిగుండేది. ఇప్పుడు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఫోన్ రింగ్ అయింది. సాగర్ వెళ్ళి మాట్లాడి వచ్చాడు. పిస్టల్ మీద ఉన్నవి శేఖరం వేలిముద్రలేనట. ఆత్మహత్య అయి ఉండొచ్చు అంటున్నాడు ఇన్స్పెక్టర్. ఫైల్ తొందరలోనే క్లోజ్ అయిపోవచ్చు. ఈ విషయంలో మీరిక వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. శేఖరం అలా చేయకుండా ఉంటే బాగుండేది బాధగా అంది హిమజ. అవును, శేఖరం అలా చేయకుండా ఉంటే కథ మరోలాగుండేది. ట్రాజడీలన్నీ మరణంతోనూ, కామెడీలన్నీ పెళ్లితోనూ పూర్తవుతాయి. రెండింటికి తేడా లేదు. పోనీ కొన్నాళ్ళకి పెళ్ళి పోస్ట్పోన్ చేసుకుందాం పద్మ. అన్నీ సర్దుకున్నాక డేట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నాడు గిరి. అతను ఆ రోజే ఊరి నుంచి తిరిగి వచ్చాడు. విషయం తెలియగానే అతనికి మతిపోయినంత పనయ్యింది. వద్దు గిరి, మీ అక్కయ్య వాళ్ళు రావడానికి అంతా ఫిక్స్ చేసుకున్నారు. ప్రకాష్ రావు అంకుల్ అన్ని ఏర్పాట్లు చేసేశారు. కొందరికి ఇన్విటేషన్స్ పంపించేశాం కూడా. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవడం బాగుండదు. కానీ మనసు బాగోలేనప్పుడు మిగతావేవి అంత ముఖ్యం కాదు పద్మజ. పర్వాలేదు, ఐ విల్ బీ ఆల్ రైట్. కాస్త అప్సెట్ అయ్యానంతే. 4 రోజుల్లో సర్దుకుంటాను. పద్మ, ఆమె దగ్గరగా వచ్చాడు గిరి. ఒక్క క్షణం సందేహించి మరుక్షణం అతని చేతుల్లో వాలిపోయింది పద్మజ. జీవితంలో మొదటిసారి పురుష స్పర్శకి స్పందించిన క్షణం ఆ క్షణం. అలాగే ఆగిపోయినట్లు, కాలం స్తంభించిపోయినట్లు, తెలియని పదాలకు అర్థం ఇప్పుడే తెలుస్తున్నట్లు, మరో కొత్త ప్రపంచాన్ని కనుగొన్నట్లు ఏవేవో భావనలు. ఐఏఎస్ని, ఆఫీసర్ పోస్టుని శాసించగలిగే అధికారాన్ని మర్చిపోయి గువ్వల ఒక గుండెకు దగ్గరగా ఒరిగిపోయి అందులో ఆనందాన్ని అనుభవించిన క్షణం. ఇలాంటి అనుభూతి ఒకటి ఉంటుందని పుస్తకాల్లో చదవడం తప్ప అనుభవించలేని భావానికి జీవం పోసుకున్న క్షణం. ప్రియతమా, నీ ప్రేమ అనే చల్లని అగ్నిలో కాలిపోతూ నేను ఓడిపోయాను అన్న కవిసూక్తి ప్రాణం పోసుకున్నది ఆ క్షణం. గిరి, ఇక ఆలస్యం చెయ్యొద్దు. మన పెళ్ళి అనుకున్న సమయానికి జరిగిపోవాలి. నేనిలా సమస్తము మర్చిపోయి పోగొట్టుకున్న ఆనందాన్ని రెండింతలుగా అనుభవించాలి. నాకు కావలసిందేమిటో ఇప్పుడే అర్థమయ్యింది. ఈ క్షణాలను జారిపోనీకు అంది బేలగా. అలాగే పద్మ, నీకేది సంతోషమో అది చేయడానికి నేను సిద్ధం. నీకోసం ఇలాంటి క్షణాలన్నిటినీ చేర్చి పట్టుకుంటాను. ఆ క్షణాల్లోనే నీకు ఆభరణాలు చేయిస్తాను. సరేనా? గిరిలో ఉండే గొప్పతనం అదే, స్పాంటేనిటీ. పద్మజ మనసు శాంతించింది. గిరిని భర్తగా ఎన్నుకుని తనేం పొరపాటు చేయలేదు. తన జీవితం చక్కటి మలుపు తిరగబోతుంది.
తన జీవితం ఎట్లా మలుపు తిరగబోతుందో ఆ క్షణంలో ఆమెకు తెలియదు. భర్తగా గిరి తన జీవితాన్ని నవ్వులమయం చేస్తాడనుకుంది గాని చచ్చిపోయిన సోమశేఖరం అడ్డొచ్చి తన భవిష్యత్తుని నవ్వుల పాలు చేస్తాడని కలలోనైనా ఊహించగలిగితే ఆమె ఏం చేసి ఉండేదో. బహుశా పెళ్లి చేసుకునేది కాదేమో. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. శేఖరం కాళ్ళ దగ్గర పడి ఉన్న పిస్టల్లోంచి వచ్చిన బుల్లెట్టే అతడి శరీరంలోంచి దూసుకుపోయిందని ఆ రిపోర్ట్ వచ్చింది. దాంతో అది ఆత్మహత్య అని తేల్చి ఫైల్ క్లోజ్ చేసేశారు. శేఖరం మరణానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. పద్మజ, ఇవన్నీ శేఖరం పేపర్లు, డైరీలు. వీటిని వేరుగా జాగ్రత్తగా చేసేవాడు. నీకేమైనా కావలసిన సమాచారం ఉంటుందేమో చూసుకో. ఒక పెద్ద కవరు అందించింది సోమశేఖరం వాళ్ళమ్మ. ఆవిడ తన సొంత ఊరికి వెళ్ళిపోతుంది. ఆవిడను రైలెక్కించి వచ్చాక క్యాజువల్గా ఒక డైరీ తీసింది పద్మజ. నువ్వు నేను కలిస్తే ముద్దొచ్చే సాయంత్రమైనా ఆఫీసు సమస్యలు, ప్రజలు, ప్రపంచము ముందు పరుచుకుంటాం. అందులో మన పాత్రే ఉండదు పద్మజ. నాకు కావలసింది వీటిని మర్చిపోయే ఏకాంతం. ఆఫీసు విషయాలు మాట్లాడే నీ పెదవులను నా చూపుడు వేలుతో మూసి ఇలా కాదు నోరు మూయాల్సింది అని నువ్వు చిలిపిగా అంటే వినాలనుంది. ఆ క్షణంలో నువ్వు ఊహించలేని నన్ను నీ ముందు ఉంచాలని. పేజీ తిప్పింది. ఈ మధ్య కాస్త తీరిక దొరికితే సాహిత్యం తిరగేస్తున్నాను నీకోసం. కృష్ణశాస్త్రి గీతాలు నీకు చాలా ఇష్టం కదూ. అవి చదువుతుంటే కనిపించింది. మధుకీల అంటే ఏమిటో డిక్షనరీలో చూశాను. తీయని జ్వాలట. అర్థం తెలిస్తే అనిపించింది నేను ఆ జ్వాలకు చాలా దగ్గరలో ఉన్నాను. అది నా చుట్టూ వెలుగుతున్నదే అని. ఆ వెల్లువను తట్టుకోలేను. నిలకడగా నీ ముందు ఉండలేను. ఏమిటి నా జీవితం? ఒక ప్రశ్నార్థకమేనా? మరోచోట పెళ్లి చేసుకోరాదు అని అంత మామూలుగా నువ్వన్నా నాకు పెళ్లి కాదు ముఖ్యం. ప్రేమ, ఆరాధన, సున్నితమైన ఆర్ద్ర భావాలు నా హృదయాన్ని కోసేస్తుంటే ఆ గాయం మాన్చే హృదయం నాకు కావాలి. ఏ నిధులు వద్దు నాకు, నీ హృదయ సన్నిధి తప్ప. జీవితంలో మొదటి కోరిక, ఆఖరి కోరిక ఇదే. అందుకే నీకు చెప్పాలంటే భయపడుతున్నాను. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు కాదంటే ఈ శేఖరం ఇక ఉండడేమో. ఇక చదవలేక మూసేసింది పద్మజ. అన్నీ కవర్లో చుట్టేసి లోపలి బీరువాలో పడేసింది. అప్పటికే ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. సోమశేఖరం ఎప్పుడూ మౌనాన్ని ఆశ్రయించి ఉంటాడనుకుంది. కానీ ఆ నిశ్శబ్దంలో ఇన్ని అర్థాలుంటాయనుకోలేదు. ఒక్కొక్క అర్థమే ఆమె హృదయాన్ని పరపరా కోస్తుంది. దురదృష్టవశాత్తు అతడు ఈ లోకంలోంచి వెళ్ళిపోయాక పెళ్లి రిసెప్షన్ జరుగుతుంది. దాదాపు 500 మంది ఆహుతులతో తోటంతా నిండిపోయింది. అందరికీ అన్నీ అందేలా సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు పదార్థాలు సర్దుతున్నారు నౌకర్లు. చాలా వరకు హై అఫీషియల్స్ కాబట్టి అదో పార్టీలాగా కాకుండా డిగ్నిఫైడ్ గెట్ టుగెదర్లా అనిపిస్తుంది. ఓ పక్కన గిరి ఒక గుంపులో నిలబడి నవ్విస్తున్నాడు. అసలు పెళ్లికి నిర్వచనం ఏమిటి? పెళ్ళంటే పూజార్లు స్పాన్సర్ చేస్తే ప్రభుత్వం అనుమతినిచ్చే లాటరీ అని నిర్వచనం చెప్పాడో జోకిస్ట్ అన్నాడు గిరి నవ్వుతూ. మరోపక్క మన పెళ్ళెప్పుడు అని అడుగుతున్నాడు సాగర్. మనం తలచుకున్నప్పుడు సమాధానం చెప్పింది హిమజ. మీ అక్కను అడగమంటావా? అంత తొందరెందుకు? 4 రోజులు ఆగుదాం. 4 రోజులెందుకు? కావాలంటే చెప్పండి, రేపే అరేంజ్ చేస్తాను అంది పద్మజ పక్కగా వచ్చి. పద్మజ, గిరి ఎక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలే, పిలుస్తానుండండి అంకుల్ అని వెళ్ళింది. గిరి ఎక్కడా కనిపించలేదు. తోటంతా తిరిగింది పద్మజ. శివయ్య, అయ్యగారు కనిపించారా అడిగింది. ఇప్పుడే అటువైపు వెళ్ళడం చూశానమ్మా. తోట వెనక భాగం వైపు చూపించాడు. అటెందుకెళ్లారు? సోమశేఖరం హత్య జరిగిన ప్రదేశాన్ని గేటు పట్టించి మూసేయించింది పద్మజ. సన్నజాజి పందిరి వెనగ్గా సరిగ్గా శేఖరం చచ్చిపోయిన స్థలంలో కూర్చున్నాడు గిరి. గిరి,
ఏమిటిక్కడ కూర్చున్నావు అడిగింది. అతను మాట్లాడలేదు. చూపులు నిస్తేజంగా ఎటో చూస్తున్నాయి. గిరి తట్టి పిలిచింది. ఆమెకు ఆ స్థలం చూస్తేనే భయం వేస్తుంది, వణుకు పుట్టిస్తుంది. నేను సోమశేఖరాన్ని పద్మజ, గిరిని కాను అన్నాడు అతను. ఉలిక్కిపడి అతని మీద నుంచి చేయి తీసేసింది. అతని కళ్ళలోకి చూసింది. అవి శేఖరం కళ్ళలా అనిపించాయి. గిరి, ఏమిటి మీరంటున్నది? భయంతో ఆమె కంఠం వణికింది. నిజమే చెప్తున్నాను పద్మజ, నేను శేఖరాన్ని. చచ్చిపోయినా నీ చుట్టూ తిరుగుతుంటానని చెప్పలేదు. అతని కంఠంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. పద్మజకు ప్రపంచం గిర్రును తిరుగుతున్నట్లు అనిపించింది. పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్ మీదకు వాలిపోయింది. పద్మ, పద్మ, ఎవరో తట్టి లేపుతున్నారు. మెల్లిగా కళ్ళు తెరిచింది. ఏం జరిగింది పద్మ? ఎందుకు ఇటువైపు వచ్చావు? గాబరాగా అడుగుతున్నాడు. వాళ్ళింకా నీ కోసం ఎదురు చూస్తున్నారు పద్మ. ఆలస్యమైతే మనం ఇక్కడే ఏదో ప్రారంభించాం అనుకుంటారు అంటూ నవ్వాడు. ఇప్పుడతను మామూలు గిరిలానే ఉన్నాడు. అవే అల్లరి కళ్ళు, నవ్వే పెదవులు. పద్మజకు అంతా అయోమయంగా ఉంది. తను భ్రమపడిందా? ఆ స్థలంలోకి రాగానే శేఖరం అన్న చివరి మాటలు గుర్తించి అలా ఊహించుకుందా? ఆమెకేమీ అర్థం కాలేదు. అతిథులు ఒక్కొక్కరుగా సెలవు తీసుకుంటున్నారు. అందరికీ నవ్వుతూ వీడ్కోలు చెప్తున్న పద్మజ మనసులో లేదు. సోమశేఖరం చావు, అతని మాటలు తననెంత ప్రభావితం చేశాయో ఇప్పుడే అర్థమవుతుంది. తను చదివిన చదువు నేర్పిన ధైర్యంతో 10 మందిలో తను మెలిగే తీరు అన్నీ అంత బలహీనమైనవా? ఒక్క చావు దృశ్యం తనని భ్రాంతిలోకి నడిపేటంత బలీయమైనదా? లేక రక్తంలో జీర్ణించుకుపోయిన విశ్వాసాలు మానసికంగా తననింత బలహీనపరుస్తున్నాయా? డాక్టర్ రామకృష్ణ వెళ్ళొస్తానని చెప్పినప్పుడు జరిగిన సంఘటన అతడితో చెప్పబోయి నిగ్రహించుకుంది. ఇంత చిన్న విషయానికే ఇంత వర్రీ ఏమిటని నవ్వుతారని భయం. రాత్రి బాగా గడిచిపోయింది. పద్మ, 10 రోజులు ఆఫీస్ విషయాలు, గొడవలు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయి. మిమ్మల్ని ఎవరం డిస్టర్బ్ చెయ్యం అంటూ గిరివైపు తిరిగి, గిరి, మీ అక్కయ్య అనుకోకుండా ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చినందుకు బాధపడుతూ నాకు ఉత్తరం రాసింది. పెళ్లి ఫోటోలు పంపమంది. రాగానే పంపించు, నేను రేపే ఉత్తరం రాస్తాను అంటూ ప్రకాశ్రావు గారు కూడా వెళ్ళిపోయారు. నౌకర్లు వస్తువులన్నీ తీసి సర్దుతున్నారు. గిరి, సాగర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రంగురంగుల దీపాలతో మెరిసిపోతున్న ఆ తోట మనుషులంతా ఒక్కసారిగా వెళ్ళిపోవడంతో చిన్నబోయినట్లయింది. ఆ రాత్రే ఆ దంపతులకు మొదటి రాత్రి. పద్మజ మెల్లిగా ఇంట్లోకి నడిచింది. ఈరోజు రాత్రి తనకెంతో ప్రత్యేకమైన రోజు. చాలా ఉత్సాహంగా ఉండాలి. ఒక చిన్న భ్రమకే అంతగా చెప్పబడిపోవడమేమిటి, నాన్సెన్స్ అనుకుంటూ తన గదిలోకి అడుగుపెట్టింది. బాత్రూంలో గీజర్ ఆన్ చేసి బట్టలు తీసుకోవడానికి బీరువా తీస్తే ఎదురుగా కనిపించాయి శేఖరం డైరీలు. వాటిలో తను చదివిన విశేషాలు గుర్తుకు రాగానే కోపం వచ్చింది. అవి చదివే తన మనసు పాడు చేసుకుంది అనవసరంగా. అయినా ఇవి ఎవరికళ్ళైనా పడితే అసహ్యం అనుకుంటూ ఎక్కడ పెట్టాలా అని ఓ క్షణం ఆలోచిస్తూ పక్కనే ఉన్న లైబ్రరీ రూమ్లోకి నడిచింది. అక్కడ షెల్ఫ్ కింద భాగంలో ఒక చిన్న అర ఉంది. తండ్రి అక్కడ ఫైల్స్ కొన్ని దాచేవాడు. ఒకసారి దాన్ని చూసి చిన్నతనంలో తను హిమజ చిన్నపిల్లగా ఉన్నప్పుడు దాన్ని ఏడిపించడానికి అన్నీ అక్కడే దాచిపెట్టేది. ఆ అర గురించి హిమకు తనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. పెద్దవాళ్ళయ్యాక అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. పద్మజ అడ్డంగా ఉన్న పుస్తకాలన్నీ తీసి పక్కన పెట్టి డైరీలు పడేసింది ఆ అరలోపల శాశ్వతంగా. స్నానం చేస్తూ బాత్రూంలోని అద్దంలో తన అందాన్ని చూసుకుంది పద్మజ. ఇన్నాళ్ళు ఇది కళ్ళబడింది తనకు ఈ అద్దానికే. ఈనాడు మొదటిసారిగా మరొకరికి, అందులోనూ ఒక పురుషుడికి కనిపించడమే కాదు, అంకితమవబోతుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన కొత్తలో కలిగేవి తనలో పిచ్చి భావాలు. తరువాత చదువు దాన్ని డామినేట్ చేసింది. మళ్ళీ ఇన్నాళ్ళకి తెల్ల బట్టల్లో బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది పద్మజ.
హిమజ, రాధ కలిసి అలంకరించారు ఆ గదిని. ప్రపంచంలో ఇంత మారిపోతున్నాగా ఇంకా ఈ తతంగాలు ఎందుకో అని కోప్పడింది. కానీ రాధ ఈ ఒక్క విషయంలో మమ్మల్ని ఏమీ అనుకు అంది. ఇప్పుడనిపిస్తుంది ప్రపంచం ఎంత మారినా మనిషి మనసు లోతుల్లో అనుభూతి మారదని. ఆమె గదంతా కలియజూసింది. 2 మంచాలను కలుపుతూ తెల్లటి దుప్పటి కనిపించినంతగా మల్లెలతో నింపారు. అక్కడక్కడ రంగురంగు గులాబీలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తూ పక్క మీద ఉన్నాయి. గోడ మీద నిలువెత్తు బొమ్మ ఒక అమ్మాయిది. చెట్టును ఆనుకుని నిలబడి ఉంది. ఆహ్వానించే కళ్ళు అరమేడ్పులవ్వగా యవ్వనం అప్పుడే వికసించినట్లు వాల్ పేపర్ మీద. బాగుంది కదూ? ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తెల్ల బట్టల్లో ఠీవీగా గిరి. ఆమె గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఏదో పులకింత, ఏనాడు ఎరగని ఒక మధురానుభూతి. అతను దగ్గరికి వస్తుంటే కళ్ళు కిందకి దించేసుకుంది, తడబాటు కనిపించనీయకుండా. అతని స్పర్శ గుండెల్ని జల్లుమనిపించింది.